జాబ్ పల్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ గైస్. ఈరోజు మన ఛానల్లో చాలా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో డిఆర్డిఓ సైంటిస్ట్ గ్రూప్ బి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓలో సైంటిస్ట్ గ్రూప్ బి పోస్ట్ కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. టోటల్గా 152 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో డిఆర్డిఓలో 127 పోస్ట్ ఉన్నాయి, ఏడీఏలో 9 పోస్ట్ ఉన్నాయి, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 16 గ్రూప్ బి సైంటిస్ట్ పోస్ట్ అయితే ఉన్నాయి. ముందుగా శాలరీ గురించి చెప్పాలంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి బేసిక్ పే 56,100 ఉంటుంది. సో అలవెన్సెస్ అన్ని కలిపి మెట్రో సిటీస్లో అప్రాక్సిమేట్లీ 1 lakh per month శాలరీ ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ చూద్దాం. క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, రిలవెంట్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సైకాలజీ లాంటి సబ్జెక్ట్స్లో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. ముఖ్యంగా క్యాండిడేట్స్ దగ్గర వ్యాలిడ్ గేట్ స్కోర్ 2023, 2024 లేదా 2025 కంపల్సరీగా ఉండాలి. గేట్ స్కోర్ లేకుండా అయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయలేరు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 35 years ఉండాలి. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 38 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40 years ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి 100 rupees అయితే ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. అఫీషియల్ ఆర్ఏసీ డిఆర్డిఓ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ని ఫైనల్ లాక్ చేయాలి. సో సెలక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ రిక్రూట్మెంట్లో సపరేట్ రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. ముందుగా గేట్ స్కోర్ ఆధారంగా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో 80% వెయిటేజ్ గేట్ స్కోర్కి, 20% వెయిటేజ్ ఇంటర్వ్యూ మార్క్స్కి ఉంటుంది. సో కాబట్టి మంచి గేట్ స్కోర్ ఉన్న క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం 21 days మాత్రమే ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో డిఆర్డిఓ అని కామెంట్ చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.